అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారండి? మంచిది. నేటి మన ధ్యానాంశము నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉండును. నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఇక్కడ నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉండును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుంచి ఏమని చెప్తున్నారంటే, నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఇక్కడ ఏలియా గారు మనలాంటి మనుష్యుడే. అయినప్పటికీ ఆయన 3.5 సంవత్సరములు వర్షాన్ని ఆగిపోమ్మనగానే ఆగిపోయినది. ఆయన యొక్క విజ్ఞాపన బహుబలము గలదై ఉన్నది. నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉన్నది. అలాగన 3.5 సంవత్సరములు అయిన తర్వాత ఆయన మరలా వర్షం కురవమని ప్రార్థించగా, ఏలియా గారు ప్రార్థించగా వర్షం మరలా కురిసింది. ఆయన ప్రార్థించి 7 సార్లు, ఒకసారి ఎలీషాని వెళ్ళి చూసి రమ్మంటే లేదు గురువుగారు అని చెప్తాడు. మళ్ళీ 2వసారి ప్రార్థించి చూసి రమ్మంటాడు. మళ్ళీ 3వసారి ప్రార్థించి చూసి రమ్మంటాడు. 4వసారి చూసి రమ్మంటాడు. అలాగున 7 సార్లు ఆ ఎలీషా వెళ్ళి లేదు సారు అని చెప్తాడు. అయినప్పటికీ 7వసారి చిన్న మేఘము కనిపించింది అని చెప్తాడు. అరచేతి అంత మేఘము కనిపించింది అని చెప్పినప్పుడు అది చాలు వర్షం కురవడానికి అని ఏలియా గారు విశ్వాసంతో బలమైన ప్రార్థన చేసి ఉన్నారు. నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉండును. సో పెద్ద వర్షం కురిసింది. భూమి కూడా పంటలని ఫలాల్ని ఇచ్చింది. మరలా 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురవమనగానే కురిసింది. అలాగున యెహోషువ కూడా ప్రార్థించగా సూర్య చంద్రుల్ని ఆపివేశాడు. ఇక్కడ మనం చూసుకుందామండి. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని యెహోవాకు ప్రార్థన చేసెను. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. చూసారండి, యెహోషువ కూడా మనలాంటి మనుషుడే. కానీ యెహోషువ ప్రార్థించగానే సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాను లోయలో నిలువుము అని చెప్పగానే సూర్య చంద్రులు ఆగిపోయారండి. కాబట్టి నీతిమంతుల ప్రార్థన బహు బలమైనదండి. నీతిమంతులంటే ఎవరండి? ప్రభువైన యేసు నీతిమంతుని రక్తంలో ఎవరు కడుగబడతారో వారందరూ నీతిమంతులండి. వారు ఏ ప్రార్థన చేసినా బలమైన ప్రార్థన, వాళ్ళ విజ్ఞాపన బలంగా ఉంటుంది కనుక వారికి సమస్త కార్యంలో ఆయన చేస్తాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే అధికమైన కార్యములు చేయనని దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య చెప్పాడు. కాబట్టి అలాగనే మోషే కూడా అండి, మోషే ప్రార్థించగా ఇశ్రాయేలుని అరణ్యంలో తీసుకుని వెళ్తున్నప్పుడు, ఐగుప్తు నుండి అరణ్యంలో తీసుకొని వెళ్తున్నప్పుడు వారికి ఆహారం లేదని వారు గొనుక్కుంటూ ఉంటారు ఇశ్రాయేలులు. అప్పుడు మోషే ప్రార్థించగా మన్నాను కురిపిస్తాడు దేవుడు. మన్నాను కురిపించి వారందరికీ ఆహారాన్ని భుజించేలాగా చేస్తాడు. సో దేవుడు విజ్ఞాపన, ఇక్కడ నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉండును. ఈ నీతిమంతులైన యెహోషువ, మోషే, ఏలియా వీళ్ళందరూ ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. మనం ప్రార్థించిన వింటాడండి. చిన్న పాట పాడుకుందామండి. మోషే ప్రార్థింపగా ఆహారము కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్యచంద్రుల నాపితివి. మోషే ప్రార్థింపగా ఆహారము కురిపించితివి, యెహోషువ ప్రార్థింపగా సూర్య చంద్రుల నాపితివి.
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా ఇశ్రాయేలుకు మన్నాను కురిపించాడు. అబ్రహాం ప్రార్థించినప్పుడు ఇస్సాకును ఇచ్చాడు దేవుడు. ఈ విధంగా అనేక మంది నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉన్నది. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుల్ని ఆపివేశాడు దేవుడు. సామాన్యమండి సూర్యచంద్రులను ఆపటం? అది ఒక్క దేవునికే సాధ్యం. దేవుని యొక్క భక్తులు ప్రార్థించినప్పుడు, బలమైన విజ్ఞాపనలు చేసినప్పుడు, నీతిమంతుల విజ్ఞాపనలు బలమైనవి కనుక వారు ఏ ప్రార్థన చేసిన దేవుడు అనుగ్రహిస్తాడండి. ఈరోజు నీకు ఎలాంటి ఇప్పుడు నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉన్నదని చెప్పుచున్నాడు. కాబట్టి ఈరోజు నీకు ఏ అవసరత ఉన్నదో నువ్వు ప్రార్థించు బిడ్డ, దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీకు అప్పులు బాధలు ఉన్నాయా? ప్రార్థించు, తీరిపోతాయి. దేవుడు గర్భఫలం కావాలనుకుంటున్నావా? ప్రార్థించు, దేవుడు తీరుస్తాడు, నీకు గర్భఫలం అనుగ్రహిస్తాడు. నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలదై ఉండును అని చెప్పుచున్నాడు. కాబట్టి నీతిమంతులైన మనము ప్రార్థించినప్పుడు మనకేం అవసరం ఉన్నదో అది దేవుడు అనుగ్రహిస్తాడు. బిడ్డల చదువుల కోసం, ఆ బిడ్డల వివాహాల కోసం, బిడ్డల ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారా? ప్రార్థించండి బిడ్డ. దేవుడు తప్పకుండా మీ యొక్క విజ్ఞాపన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. ప్రతిరోజు నా వాక్యం వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే కదండి, షేర్ కూడా చేయండి, లైక్ చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలిగిన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు నాయన. మీరు వినిపించిన వాక్యంకై వందనములు, స్తుతులు స్తోత్రములు ప్రభా. మీరు వినిపించిన వాక్యం నీరు కట్టి మా హృదయంలో ఫలింప చేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఎవరు నీతిమంతుల విజ్ఞాపన బహుబలము గలది అంటున్నావు ప్రభా. మేము ప్రార్థించి విజ్ఞాపన చేయనప్పుడు ప్రభా బలము గలదై ప్రభా. మమ్మల్ని మేమేమైతే అడుగుచున్నామో మాకు ప్రతి ఒక్కటి సహాయం చేయమని కోరుకుంటూ మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.